హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు. ఈ బెల్లం అప్పాలని ప్రసాదంగా చేస్తారు. అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా ఈ అప్పాలని చేసేసుకోవచ్చు. హనుమాన్ జయంతి కూడా వచ్చేస్తుంది కదండి. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఈ బెల్లం అప్పాలని ప్రసాదంగా చేసి నివేదిస్తారు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బెల్లం అప్పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ అప్పాలు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు బియ్యం పిండి, మీరు ఏ కప్ అయినా, ఏ గ్లాస్ అయినా, ఏ గిన్నె అయినా తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకోవాలి. 3 కూడా సమానంగా వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ వేసేసుకుని ఈ 3 బాగా కలిసేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం పిండి కొలుచుకున్న కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసేసుకోవాలి. అలాగే 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ కొలతల్లో బెల్లం అప్పాలు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు ఎప్పుడు చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని కొంచెం మరిగించుకోవాలి. మీకు బెల్లంలో నలకలు ఉన్నాయి అనిపిస్తే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. బెల్లం నీళ్ళు మరిగించుకుంటే సరిపోతుంది, పాకం ఏమీ అవసరం లేదు. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1/4 కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే 4-5 యాలకుల్ని మెత్తగా దంచి వేసేసుకోండి. ఇంకా 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే అప్పాలు కమ్మగా ఉంటాయి. ఎండు కొబ్బరి మరీ ఎక్కువ వేసుకోవద్దు. మనం పిండి కొలుచుకున్న కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకుని ఇందులో మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ మిశ్రమం, అదంతా వేసేసుకోవాలి. మొత్తం పట్టేస్తుంది, ఏమీ మిగల్చొద్దు, మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని పిండి అంతా కూడా నీళ్ళలో, ఈ బెల్లం నీళ్ళలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన 1 స్పూన్ నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. పైన కొంచెం ఒక లేయర్లా కట్టకుండా ఉంటుంది నెయ్యి వేస్తే. మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక పెద్ద పళ్ళెంలోకి ఈ పిండి అంతా వేసేసుకోండి. వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కంటే కూడా చూడండి, విధంగా అడుగున ఫ్లాట్గా ఉన్న గ్లాస్ కానీ లోటా కానీ తీసుకుని బాగా మర్దనా చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిపితే పిండి బాగా స్మూత్గా అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది పిండి, ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు అప్పాలు ఏ సైజు కావాలో దానికి తగ్గట్టుగా పిండి తీసుకోండి. ఈ పిండి ముద్దలను అయితే ఎప్పటికప్పుడు చేసినవన్నీ కూడా మనం పిండి కలుపుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో వేసేసుకుని మూత పెట్టేసుకోండి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి కానీ నూనె కానీ రాసేసి అప్పాల్లాగా ఒత్తేసుకోవడమే. ఒక వాయికి సరిపడా చేసుకోండి. ఇవి కాలుతున్నప్పుడు నెక్స్ట్ వాయికి సరిపడా చేసేసుకోవచ్చు. అప్పాలని మరీ లావుగా చేయొద్దు, అలానే మరీ పలుచగా చేయొద్దు. చూడండి, ఈ మాత్రం అందం ఉంటే సరిపోతుంది. మీరు చేత్తో అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని ఈ విధంగా కొంచెం నొక్కామంటే చక్కగా మనకి అప్పాలాగా వచ్చేస్తాయి. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ విధంగా చేసేసుకోండి. ఒక వాయికి సరిపడా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి నూనె బాగా కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చెక్ చేయండి. నూనె బాగా కాగిన తర్వాతనే అప్పాలు వేసుకోవాలి. నూనె కాగకపోతే నూనెలో అప్పాలు వేసినప్పుడు పగిలిపోతాయి. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఆయిల్కి సరిపడా అప్పాలు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు, ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే బాగా కాలనివ్వాలి. చూడండి, కొంచెం సేపటికి దానంతర అదే చక్కగా పైకి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా పొంగాయి కదా అప్పాలు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పేసుకోండి. ఇలా 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఇవి నూనెలోంచి బయటకు తీసిన తర్వాత గరిటె పెట్టి కొంచెం నొక్కండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది. గరిటె పెట్టి నొక్కేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా డ్రైన్ అయిపోతుంది. లైట్గా ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అప్పాలన్నీ చేసుకోవాలి. అంతేనండి, బెల్లం అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. ఈసారి మీరు బెల్లం అప్పాలు చేయాలనుకుంటే ఈ కొలతలో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.